శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 744వ నామం దౌర్భాగ్యతూల వాతూల. మంత్రస్వరూపంలో శ్రీ దౌర్భాగ్యతూల వాతూలాయై నమః. ఇంతకుముందు 2 నామాలలో అమ్మవారు మనకు తాపత్రయాగ్ని చల్లార్చే శక్తిగా, అమృత వర్షిణిగా, భవదా వసుధా వృష్టి అని కీర్తింపబడ్డారు. తర్వాతి నామంలో పాపారణ్య దవానల అని కీర్తింపబడ్డారు. ఇప్పుడు పాపాలను దహించే అగ్నిగా అమ్మవారు తెలియబడ్డారు. మొదటి నామంలో జలస్వరూపంలో, రెండవ నామంలో అగ్నిస్వరూపంలో కీర్తించబడిన అమ్మవారు ఈ నామంలో సాధకునికి ఎలా తన అనుగ్రహాన్ని కలిగిస్తున్నారో తెలుసుకుందాం. ఈ నామాన్ని ఒకసారి పరిశీలిస్తే దౌర్భాగ్యము అని వస్తుంది. దౌర్భాగ్యము అంటే మనకు తెలుసు. ఈ దౌర్భాగ్యాన్ని దురదృష్టము అని కూడా అంటారు. మనం ఎంత కష్టపడినా తగిన ఫలితాన్ని పొందలేకపోతే అది మన దురదృష్టం అని చెప్తారు. మన దురదృష్టాన్ని ఎవరు తొలగించగలరు అని బాధపడతారు. మన దౌర్భాగ్యాన్ని తొలగించే శక్తి అమ్మవారు. ఈ నామంలో అమ్మవారు దౌర్భాగ్యతూల అంటే దౌర్భాగ్యమును ఒక దూది పింజలాగా ఎగరగొట్టే తల్లి, నశింపచేసే తల్లి అని తెలియబడుతున్నారు. వాతుల అంటే గాలి. అమ్మవారు మన దురదృష్టాన్ని ఒక దూది పింజను గాలి ఎగురగొట్టినట్టు మన దౌర్భాగ్యమును తొలగింపచేస్తారు. అంటే ఈ నామంలో అమ్మవారు వాయు స్వరూపంలో మనకు దర్శనమిస్తున్నారు. మనం ఈ 3 నామాలను ఒకసారి పరిశీలిస్తే మొదటి నామంలో జలస్వరూపంలో, రెండవ నామంలో అగ్నిస్వరూపంలో దర్శనమిచ్చిన అమ్మవారు ఈ నామంలో వాయు స్వరూపంలో దర్శనమిస్తున్నారు అని మనకు తెలుస్తుంది. మన దురదృష్టాన్ని ఎవరూ తొలగించలేరు అనే మాట ఒక పాపపు మాటగా మనకు ఈ నామాలలో తెలియవస్తుంది. ఇది అమ్మవారి యొక్క శక్తిని కించపరచడమే అవుతుంది. కాబట్టి అమ్మవారు మన యొక్క ఒక్కొక్క కష్టాన్ని తొలగించడానికి ఒక్కొక్క స్వరూపాన్ని తీసుకొని మనలను అనుగ్రహిస్తున్నారు అని మనకు తెలుస్తుంది. మనం ఈ జన్మలో అనుభవించే ఈ దురదృష్టములు మన యొక్క అనేక జన్మల పాప ఫలితంగా కలుగుతున్నాయి. అంటే మన యొక్క దౌర్భాగ్యం చాలా బలంగా ఉంటుంది. ఇటువంటి బలమైన దౌర్భాగ్యమును కూడా ఒక దూది పింజలా అమ్మవారు తొలగించగలరు అని ఈ నామం మనకు అభయమిస్తోంది. అమ్మవారి అభయం మనందరికీ లభించాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.